దేశంలోనే కేరళం రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది. వామపక్షాల ఖిల్లాగా కేరళంకు పేరుంది. కాగా కేరళంలో ఎల్డీఎఫ్ కూటమి వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చింది. అయితే ఈసారి ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమి మరోసారి విజయం సాధిస్తే హ్యాట్రిక్ కొట్టినట్టే అవుతుంది. ఇదిలా ఉంటే ఒకవైపు యూడీఎఫ్ కూటమి నుంచి తీవ్ర పోటీ ఉంది. మరోవైపు కమలం పార్టీ కూడా సవాల్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎల్డీఎఫ్ కూటమి హ్యాట్రిక్ కొట్టగలదా అనే అనుమానాలు వస్తున్నాయి. కేరళంలో సహజంగా ఎల్డీఎఫ్ అలాగే యూడీఎఫ్ కూటమిల మధ్యనే పోటీ ఉంటుంది. అయితే ఈసారి బీజేపీ కూడా ఎంట్రీ ఇచ్చింది. దీంతో త్రిముఖ పోటీ నెలకొంది. దీంతో కేరళంలో ఇప్పటికే ఎల్డీఎఫ్ కూటమి వరుసగా 2 సార్లు అధికారంలోకొచ్చింది. ఈసారి కూడా గెలిస్తే ఎల్డీఎఫ్ కూటమి హ్యాట్రిక్ కొట్టినట్టే అవుతుంది. కేరళంలో ఎప్పుడు 2 పార్టీల మధ్యనే పోరుంటుంది. ఇందులో వామపక్ష నాయకత్వాన గల ఎల్డీఎఫ్ కూటమి ఒకటి, అలాగే కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ కూటమి మరొకటి. కొన్ని దశాబ్దాల పాటు కేరళం రాజకీయాలన్నీ ఈ 2 కూటముల చుట్టూనే తిరుగుతున్నాయి. అయితే ఈసారి సీన్ మారింది. భారతీయ జనతా పార్టీ కూడా ఈసారి ఎన్నికల సమరంలో దిగింది. దీంతో ఈసారి కేరళం ఎన్నికల సమరం ఆసక్తికరంగా మారింది. కాగా ఈసారి ఎన్నికలకు ఓ ప్రత్యేకత ఉంది. దేశంలో వామపక్షాలు అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం ప్రస్తుతం కేరళమే. గతంలో పశ్చిమ బెంగాల్ అలాగే త్రిపుర రాష్ట్రాల్లో వామపక్షాల ప్రభుత్వాలుండేవి. అయితే తృణమూల్ కాంగ్రెస్ దెబ్బకు పశ్చిమ బెంగాల్లో వామపక్షాలు కుప్పకూలాయి. అలాగే కమలం పార్టీ దెబ్బకు త్రిపురలో లెఫ్ట్ పార్టీలు దాదాపు గల్లంతయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రమైన కేరళంను ఎలాగైనా గెలిపించుకోవాలని వామపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దీంతో ఎప్పటిలాగే యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్తో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ హోరాహోరీగా తలపడుతోంది. ఇదిలా ఉంటే ఎన్నికలనగానే ప్రత్యర్థులు రాజకీయ ఆరోపణలు చేయడం సహజం. అయితే ఈసారి ఓ సంచలన ఆరోపణలను వామపక్షాలు ఎదుర్కొంటున్నాయి. వామపక్షాలపై ఈ సంచలన ఆరోపణలు చేసింది ఏకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కావడం విశేషం. కేరళం ఎన్నికల వరకు వామపక్షాలు భారతీయ జనతా పార్టీలో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయనేది రాహుల్ గాంధీ ఆరోపణ. కేవలం కాంగ్రెస్ సారథ్యంలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ను అధికారంలోకి రానివ్వకుండా చేయడానికి కమలం పార్టీతో వామపక్షాలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఆయన ఆరోపించారు. ఇదిలా ఉంటే సహజంగా జాతీయ రాజకీయాల్లో వామపక్షాలది ఒక దారైతే భారతీయ జనతా పార్టీది మరో దారిగా ఉంటుంది. అంతేకాదు సిద్ధాంతాల పరంగా కూడా తీవ్ర వైరుధ్యాలుంటాయి. ఈ నేపథ్యంలో రాహుల్ చేసిన ఆరోపణలు కేరళంలో దుమారం రేపాయి. ఇదిలా ఉంటే కేరళంలో మొత్తం 140 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. కాగా కేరళంలో ప్రతి 5 సంవత్సరాలకోసారి వేరే కూటమి అధికారంలోకి వస్తుంది. కేరళం రాజకీయాలకు సంబంధించి ఇదొక ఆనవాయితీ. అయితే ఈ ఆనవాయితీకి 2021లో బ్రేక్ పడింది. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ వరుసగా రెండోసారి అధికారంలోకొచ్చింది. కాగా ఈసారి ఎన్నికల్లోనూ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలోకొస్తే కేరళంలో కొత్త రాజకీయ చరిత్ర ప్రారంభమైనట్లే భావించాలి. వామపక్షాలంటే సిద్ధాంతాల హెడావిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన సంగతే. అయితే ముఖ్యమంత్రి పినరై విజయన్ నాయకత్వం పట్ల కేరళం వామపక్షాలు ఎక్కువగా ఆధారపడుతున్నాయి. పినరై విజయన్ పట్ల సగటు కేరళం ప్రజల్లో గుడ్విల్ ఉంది. 80 ఏళ్ల వయస్సులోనూ ఆయన రాజకీయ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటారు. అంతేకాదు నిరాడంబరుడిగా, నిజాయితీపరుడిగా రాజకీయ వర్గాల్లో విజయన్ పేరు తెచ్చుకున్నారు. కాగా పినరై విజయంది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. యుక్త వయస్సులోనే ఆయన సోషలిజం భావాల పట్ల ఆకర్షితులయ్యారు. ఆ తర్వాత సిపిఎంలో చేరారు. అంచెలంచెలుగా సిపిఎంలో అగ్రనాయకుడిగా ఎదిగారు. చివరికి కేరళం ముఖ్యమంత్రి అయ్యారు. కాగా పినరై విజయన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇది 7వసారి. ఇదిలా ఉంటే గత 5 ఏళ్ల కాలంలో పినరై విజయన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే మరోసారి ఎల్డీఎఫ్ కూటమిని గెలిపిస్తాయని వామపక్షాలు భావిస్తున్నాయి.
కాగా కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ కూటమికి ఈ ఎన్నికల్లో చావో రేవో అన్నట్టు మారాయి. ఇప్పటికే వరుసగా 2 టర్మ్లు కేరళంలో కాంగ్రెస్ ఓటమి పాలయ్యింది. ఈసారి కూడా పరాజయం పాలైతే దక్షిణాదిన పట్టున్న ఒక రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోయినట్లవుతుంది. అంతేకాదు దీని ప్రభావం 2028లో జరిగే కర్ణాటక ఎన్నికలపై కూడా పడుతుంది. దీంతో ఈసారి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులొడ్డుతోంది. కేరళంలో చివరిసారి 2011లో యూడీఎఫ్ కూటమి గెలిచింది. అయితే అతి స్వల్పంగా కేవలం 7 సీట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చింది. కాగా కేరళంలో యూడీఎఫ్ కూటమి వెనుకపడడానికి అనేక కారణాలున్నాయి. ఇందుకు బీజాలు 2005లో పడ్డాయి. సీనియర్ నేత కె కరుణాకరన్ అదే ఏడాది తన వర్గం నాయకులతో కలిసి పార్టీ నుంచి వైదొలిగారు. నేషనల్ కాంగ్రెస్ ఇందిరా పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నారు. ఈ పర్యవసానాలు పరోక్షంగా యూడీఎఫ్ కూటమికి మైనస్ పాయింట్గా మారాయి. మొత్తం మీద కేరళంలో హ్యాట్రిక్ కొట్టడానికి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.